అందరికీ నమస్కారం అండి. అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనకి చాలా చాలా హృదయ విదారకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ అన్యాయాలు కానీ లైన్గా ఒక్కటి అందులో విశాఖపట్నం జిల్లా, మన విజయనగరం, మన అనకాపల్లి జిల్లా అసలు చాలా చాలా ఘోరంగా మన శ్రీకాకుళం ఉత్తరాంధ్రకు చెందిన అమ్మాయిలకి చాలా మంది అమ్మాయిలకి కంటిన్యూగా అసలు ఎంత హృదయ విదారకంగా ఉందంటే లాస్ట్ మనం పిల్లలతో ఒక ఇది చేసాం, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆగాలి అని, అలాగే దర్శినికి జరిగిన అన్యాయాన్ని మనం ఖండిస్తూ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆగాలని మనం ఒక కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం కూడా జరిగింది. రోజుకొక సంఘటన మన ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో, రోజుకొక సంఘటన. మనం ఒక సంఘటన మర్చిపోకముందే ఒక సంఘటన, ఒక సంఘటన మర్చిపోకముందే ఒక సంఘటన. ఆడపిల్లలంటే ఆట బొమ్మల్లాగా లేదేదో అంగట్లో దొరికే ఆట వస్తువుల్లాగా ఈరోజు ఒక్కొక్క వ్యక్తి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అసలు మనకి చాలా చాలా హృదయ విదారకంగా ఉందండి. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ చూసిన తర్వాత ఒక మంచి న్యూస్ నేను చూశానండి. ఎందుకంటే వ్యవస్థలకి పోలీసులకి పని లేకుండా ఒక పనికిమాల క్షణికావేశంలో పనికిమాల నిర్ణయాలు తీసుకున్న వెధవల అంతిమ చరిత్ర కూడా అలాగే ఉంటుందని. ఈ ఆడపిల్ల అందంగా ఉంది, లేకపోతే ఈ ఆడపిల్ల నేను ప్రేమించాను, ఆ పిల్ల ఇష్టాలు మరేం అక్కర్లేదు, ఆ అమ్మాయి నాకే దక్కాలి, దాని అందం నాకే దక్కాలి, లేకపోతే అమ్మాయి నాకే దక్కాలి అనుకుని విచ్చలవిడితనంగా పిచ్చి పిచ్చిగా వ్యవహరించే వ్యక్తుల అంతిమ వాళ్ళు ఎలా ఉంటుందో, వాళ్ళు చేసుకునే నిర్ణయాలు ఎలాగుంటాయో. దర్శినికి చంపిన ఆ సురేష్ ఈరోజు ఆత్మహత్య. అంటే 4 రోజులు ఎన్ని రోజులు అయిందో తెలియదు, వాడు ఆత్మహత్య. ఎందుకంటే ఎవరు తీసుకెళ్ళిన పోలీసులు తీసుకెళ్ళి వాడికి ఎన్కౌంటర్ చేస్తారు. ఎందుకంటే డెఫినెట్గా ఇలాగ ఎందుకంటే శిక్షల్లో కూడా గట్టిగా ఉండాలండి. మానవ హక్కులు కానీ ఇవి కానీ మనం ఆడపిల్లల మీద ఇలా చేస్తున్నారు, ఇది అంటే ఆడపిల్లల్ని అలా చేసి వాళ్ళని హత్య చేయకూడదు, అలా చేయకూడదని మనం అంటే హక్కులు ఉంటాయని అంటున్నప్పటికీ కూడా ఎందుకంటే విచ్చలవిడితనంగా ఒక ఆడపిల్లల్ని తీసుకొచ్చి మనం ఘోరంగా ఒక ఇష్టం లేకపోతే ఆ అమ్మాయి తన లైఫ్ తను బతుకుతుంది, తను నచ్చినట్టు బ్రతుకుతుంది. తల్లిదండ్రులకి ఒక ఆడపిల్ల కొంతవరకు కూడా తండ్రి మాట వినాలి, తర్వాత భర్త మాట వినాలి, తర్వాత సమాజంలో కుటుంబ వ్యవస్థలు గౌరవించాలి. ఇవన్నీ గౌరవిస్తూ తన కెరియర్ని తను చూసుకోవాలి. అవతల ఏదైనా మాయ మాటలు చెప్పిన వ్యక్తి మంచివాడా లేదా, తర్వాత వాడి నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయి వాడికి దూరంగా ఉందంట, ఈ అమ్మాయి నాకే దక్కాలి, నాకే ఈ అమ్మాయి ఇది చేయాలి అనేసే ఒక దీంట్లో వ్యవహరించిన తీరు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా అలాంటి విధవలకు అదే శిక్ష పడాలండి. ఎందుకంటే వ్యవస్థలు పని లేకుండా చక్కగా వాడు చేసిన తప్పుకి వాడే శిక్షించుకున్నాడు. కాబట్టి ఎందుకంటే ఒక తప్పు చేశాను, ఇది తప్పు, ఈ అమ్మాయి నాకే దక్కాలనుకోవడం. ఒక అమ్మాయిని తను నచ్చలేదంటే తన లైఫ్ ఏదో చదువుకుంటుంది. తను చిన్నపిల్లలు 8th క్లాస్ 9th క్లాస్ చదివిన పిల్లలకి వాళ్ళకి మెచ్యూరిటీ ఏంటుంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఏముంటుంది, వాళ్ళు ఏం తెలుసుకోకుంటారు, మంచి ఏదో చెడ్డ ఏదో ఏం తెలుసుకుంటారు, అసలు మనకి వాళ్ళ ఆకర్షణకి లోనైపోతుంటారు. ఇవన్నీ మనం ఆలోచించుకోకుండా ఆడపిల్లలకి ఇలాగ ఘోరంగా ప్రేమించి వెంటపడడం, వాళ్ళకి యాసిడ్లు పోసేయడం, లేకపోతే అంటించడం, నడి రోడ్డు మీద కత్తిల మీద నరికేయడం, లేకపోతే ఈ అమ్మాయి అందం నాకే దొక్కాలని ఇలా పిచ్చిగా వ్యవహరించి ఈరోజు సురేష్ మనకి పురుగుల మందు తాగాడు. 4 రోజుల క్రితమే పోక్సో కేసులో జైలు శిక్షకి కూడా వెళ్ళాడు. 12 ప్రత్యేక బృందాలు వాళ్ళ కోసం వెతికారు. అలాగే హోంమంత్రి గారు కానీ అలాగే ముఖ్యమంత్రి గారు కూడా సమగ్ర దర్యాప్తు జరిపి అమ్మాయికి కుటుంబానికి న్యాయం జరిగేటట్లు చూడండి అని చెప్పేసి గట్టిగా అందరూ కూడా 12 ప్రత్యేక బృందాలు వెతికితే ఈరోజు ఎక్కడైతే అమ్మాయిని హత్య చేశాడో వాళ్ళ ఇంటికి సమీపంలోనే వాడు పొలంలోనే తుప్పల్లోనే ఆత్మహత్య చేసుకోవడం కనిపించాడు. ఎందుకంటే వ్యసనాలకు లోనైపోతున్నారండి. ఈరోజు మనం చెప్పుకోవాలి ఏంటంటే ఇప్పుడు మనకి డ్రగ్స్ని బంద్ చేశారు. ఎక్కడికక్కడ ఇంతకుముందు మనకి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడితనంగా డ్రగ్స్ దొరికేవి, ఎలా పడితే అలాగా మనకి నచ్చినట్లు చేసి ఇప్పుడు డబ్బులు ఉండట్లేదు, పనులు ఉండట్లేదు, లేకపోతే మనకి కొనుక్కోవడానికి డ్రగ్స్లు గంజాయి కానీ దొరకట్లేదు. పెచ్చగా అయిపోయి ఏం చేస్తున్నారో వాళ్ళు ఏమి మైండ్ ఆలోచించకుండా ఇలాగ క్షణికావసలు తీసుకునే నిర్ణయాల వల్ల ఒక అమ్మాయి నిండు 100 ఏళ్ల జీవితాన్ని బుగ్గిపాలు చేసేసాడు. అంటే తన లైఫ్ తను బతుకుతుంది. ప్రేమించావు, నువ్వు ప్రేమించిన అమ్మాయి నాకే దక్కాలి, ఈ అమ్మాయి నాకే ఉండాలి, నేనే పెళ్లి చేసుకోవాలి ఇలా అని చెప్పి అనుకుని వ్యవహరించే చాలా మంది మగవాళ్ళకి ఆడు అంటే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకున్నాడు. మధ్యలో ముక్కుపచ్చలని ఒక అమ్మాయి లైఫ్ని కూడా స్పాయిల్ చేశాడు. దర్శినికి నిజంగా న్యాయం జరిగిందండి. వ్యవస్థలకి ఏమి పని లేకుండా ఏం లేకుండా వాడికి వాడే తను చేసిన తప్పుకు శిక్షించుకున్నాడు. కాబట్టి యువకులు ఎవరు కూడా ఇప్పుడు క్షణికావసరకు లోనవ్వకండి. లేకపోతే చాలా మంది అబ్బాయిలు
అలాగే మనకి నందికొట్కూరు, నంద్యాలలో నందికొట్కూరు పొచ్చమల్లి గ్రామం అంట. ఆ గ్రామంలో కూడా చిన్న పిల్లండి, మరీ ఘోరం అండి అది. అంటే ఈ సంఘటనలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన గత 1-2-3 డేస్, ఇది ఆదివారం నాడు అమ్మాయి మిస్ అయింది. అంటే 1 వీక్లో ఎన్ని సంఘటనలు అంటే మనకి అసలు ఎంత హృదయ విదారకం. అందులో మన ఉత్తరాంధ్రకు సంబంధించి 4-5 ఘటనలు చాలా బాధగా ఉంది. ఆడపిల్లలకి ఆత్మరక్షణ ఎలా ఉంది, ఆడపిల్లలు తమకు తాము రక్షించుకోవాలంటే అంటే ముందు నుంచి కరాటాలు ఇవి అంత చిన్న పిల్లలకి ఏం తెలుసు, ఆడుకునే వయసు పిల్లలకి ఏం తెలుసు, వాళ్ళు ఆడుకుంటున్నామో ఏం చేస్తున్నా, అబ్బాయి ఏం చేస్తున్నాడో, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేసి చాలా మంది చెప్తూ ఉంటారు. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఆ పిల్ల ఆడుకునే వయసు పిల్లల్ని ఒక 3 మైనర్, వాళ్ళు కూడా మైనర్ బాలులు అమ్మాయిని తీసుకెళ్ళిపోయి అమ్మాయిని రేప్ చేసి అమ్మాయిని 8 ఇయర్స్ అమ్మాయిని ముక్కు పచ్చలారిన అమ్మాయిని అంటే ఎంత సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటట్లుగా అమ్మాయిని ఒక కాలువలో పడేయడం జరిగిందండి. నంద్యాల జిల్లా నందికొట్కూరు పొచ్చమల్లి గ్రామం 8 ఇయర్స్ బాలిక హత్య చేశారు, 3 మైనర్ బాలురు. ఎందుకంటే తల్లిదండ్రులు ఉండరు, పనికి వెళ్ళిపోతారు, లేకపోతే రెక్కాడు తెగడానికి డొక్కాడు లేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారండి. ఇంట్లో పిల్లలు చూసుకునే పరిస్థితులు, ఆడుకుంటారు పిల్లలు. చాలా విలేజెస్లో కానీ ఎక్కడికైనా జరిగిన విషయమే కదండి. తల్లిదండ్రులు బయటకు వెళ్తారు, పిల్లల్ని ఎవరు ఇంట్లో ఉంటే ముసలోళ్ళు చూస్తారు, లేకపోతే ఈ ఎదురింటోళ్ళు పోరు, లేకపోతే స్కూల్కి వెళ్ళిపోతారు, సెలవు ఉన్న రోజు ఇంట్లో ఆడుకుంటారు. పిల్లలు జాగ్రత్తగానే ఉంటారు కదా. ఇలాంటి సంఘటనలు జరుగుతాయని వాళ్ళకి 3 పిల్లలు అంటండి. 3 పిల్లల్లో మధ్య పాప, పెద్ద పాప 9-10 ఇయర్స్ అలా ఉంటాయి. అమ్మాయి 5th క్లాస్ అలా చదువుతుందండి. ఈ పాప మరీ ఘోరం, 8 ఇయర్స్ పాప, చిన్న పాప. ఎందుకంటే సమాజంలో మార్పు, ఆ తల్లిదండ్రుల బాధ కానీ, ఆ తల్లిదండ్రుల వేదన కానీ, ఏంటి మాకేం తెలుసండి, మా కడుపు 3 పిల్లలు పెంచాలి, తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడితే కానీ 3 పిల్లల భవిష్యత్తు ఇది ఉండదు. అందుకని వాళ్ళ పనికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి వచ్చేసరికి పిల్లలు ఇలాగా విగత జీవులుగా పడిపోతుంటే ఆ కాలువలోకి తీసుకెళ్ళి అమ్మాయిని రేప్ చేసేసి 3 మైనర్ పిల్లలు, వాళ్ళు కూడా 8th క్లాసు 7th క్లాసు 8th క్లాసు 9th క్లాసు లోపు ఉన్న పిల్లలంట. అంత చిన్న పిల్లలు, ఎంత హృదయ విదారకమైన సంఘటనలు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న. అంటే ఆడపిల్లల ఆత్మరక్షణకి ఎలా చేసుకోవాలి, ఆత్మరక్షణ ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్స్లో కానీ దీంట్లో కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని నాకు అంతే అనిపించిందండి. ఎందుకంటే ఆడపిల్లలకి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే, ఆడపిల్లలు ఇలాంటి హృదయ విదారకంగా చనిపోతుంటే, చుట్టాలని వచ్చినప్పటికీ కూడా ఎన్ని సెక్షన్స్ వచ్చాయి. దిశ చట్టాన్ని లేనప్పటికీ కూడా నిర్భయ చట్టం వచ్చింది. లేకపోతే ఎన్నెన్ని ఆడపిల్లలకి ఇప్పుడు మనకి పద్మిని అని ఒక అమ్మాయి పురుగుల మంది పిల్లల ముందే, చిన్న పిల్లలండి. మనకి అనకాపల్లి జిల్లా కొత్తూరు గ్రామం. భార్యని బలవంతం పెట్టి పురుగుల మందు తాగించిన సంఘటన, డబ్బు కోసం భార్యను వేధించడం. అంటే ఎంత హృదయ విదారకమైన సంఘటనలు అంటే, ఈ సంఘటనలన్నీ చూస్తుంటే మనకి ఎంత బాధేస్తుందంటే, ఆ ముక్కుపచ్చలని పిల్లలు ఏం చేశారండి. ఆ చిన్న పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రుల మధ్య ఏం జరుగుతుందో తెలియని సంఘటనలు, తల్లిదండ్రుల మధ్య ఏమవుతుందో తెలియని బాధ. వాళ్ళిద్దరు ఏం చేసుకుంటున్నారో, వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారా, లేకపోతే వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారా, మాట్లాడుకుంటున్నారా. ఒక 2 పిల్లలు, చిన్న పిల్లల భవిష్యత్తుని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు. ఆ తల్లిని డబ్బు తీసుకురా, ఇంత వ్యాపారాలు నష్టపోయే, లేకపోతే ఏం చేస్తే పనులు లేవు, లేకపోతే ఏం లేవు, లేకపోతే మనం ఎలా బతుకుతాము అనేసి డబ్బులు, తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకురా, అవి తీసుకురా అని వేధించడం. ఆ వేధింపులు తాళలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేటట్లు ప్రేరేపించడం. ఇదంతా కూడా పిల్లల బంగారు భవిష్యత్తు ఏమైపోతుందో చూడకుండా క్షణికావేశాల్లోని భర్తలు హెరాస్మెంట్స్ చేస్తూ, లేకపోతే ఏదైనా క్షణికావేశాలు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటారు. పిల్లలు ఉన్నప్పుడు మీరు భవిష్యత్తుల గురించి ఆలోచించండి. వాళ్ళ బంగారు భవిష్యత్తులు నాశనం చేసే హక్కు అయితే మనం పుట్టించడం మనం ఎంతవరకు మనకి ఇది ఉందో, వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా వాళ్ళకి కూడా ముక్కుపచ్చలని పిల్లలు వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు అడగలేరు. వాళ్ళకి మాకు ఇది హక్కు ఉంది, మీ ఇద్దరు కలిసి ఉండాలి, మీకు నచ్చినా నచ్చకపోయినా మీ ఇద్దరు కలిసి ఉండాలి, మీ ఇద్దరికి మా హక్కు ఇది, మేము తల్లిదండ్రులు ఇద్దరితో తండ్రికి ఎంత గౌరవిస్తామో తల్లికి ఎంత గౌరవిస్తామో, మీరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, లేకపోతే మీరు ఏదో చేసుకుంటారు, దానివల్ల మా భవిష్యత్తులు పాడు చేసుకుంటున్నారు. ఈరోజు భార్య అంటే ఇష్టం లేదు, భార్య డబ్బు లేదు, లేకపోతే భార్య కన్నారింటి నుంచి డబ్బులు తేలేదు, దాన్ని ఏదో చంపేస్తాను, లేకపోతే దాన్ని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రేరేపిస్తాను, అక్రమ వ్యసనాల బారిలో పడిపోయి ఆడవాళ్ళనేమో అన్యాయంగా వాళ్ళు
ఆత్మహత్యలు చేసుకోవటట్లు, లేకపోతే వాళ్ళు ఏదో చేసేటట్లు, లేకపోతే నీకు ఆస్తుంది, ఆడపిల్లకి వెనకాల ఆస్తుంది, లేకపోతే అది ఎలాగ తీసుకొచ్చి విచ్చలవిడతనంగా మగవాళ్ళు వ్యవహరిస్తున్న తీరు వల్ల ఈరోజు ఎంతమంది ముక్కు పచ్చలాడిన పిల్లల బంగారు భవిష్యత్తు ఈరోజు మనం చూసుకుంటే పద్మిని భార్యను ఎంతగా ప్రేరేపించాడు. అలాగే ఒక అత్త తన సొంత ఇది కూడా మనకి విశాఖ నగరం ప్రకాష్ నగర్, మల్కాజ్గిరి, విశాఖపట్నంలో ప్రకాష్ నగర్, ప్రేమ పెళ్లి చేసుకుందని, కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని, అల్లుడు నచ్చలేదని తల్లి సుజాత అంట, సుజాత కమలయ్య అనే వాడితో అక్రమ సంబంధం ఉందంట. అల్లుడు వారించడం వల్ల అగనంపూడి జంక్షన్ వద్ద ఆ అబ్బాయిని చంపించడం జరిగింది. సూర్యుని నడి రోడ్డు మీద హత్య చేయడం జరిగింది. మేఘన అనే అమ్మాయి సుజాత తల్లి అండి, తండ్రి చనిపోయాడు. ఆ అమ్మాయిని గారాగా ముద్దుగా పెంచుకుంది. ఆ అమ్మాయి తనకేమోని సూర్య అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ప్రేమించి పెళ్లి చేసుకునే సంఘటన ఆవిడికి నచ్చక అబ్బాయికి ఎలాగైనా అమ్మాయి డెలివరీకి వచ్చిందంట. డెలివరీకి వస్తే మేఘన డెలివరీ చేయించినప్పుడు ఆ అబ్బాయిని ఏదో తల్లి అక్రమ సంబంధం గురించి వాడు ప్రశ్నించాడని, అల్లుడు ప్రశ్నించాడని నడి రోడ్డు మీద ఘోరాతి ఘోరంగా. ఇప్పుడు ఆ పుట్టిన పిల్ల, ఇప్పుడు ఆ పేరెంట్స్ చెప్తున్నారు ఆ మేఘన కూడా సంబంధం ఉంది, లేకపోతే తండ్రి బయట ప్రపంచంలోనికి ఇంకా కడుపులోంచి బయటకు వచ్చి 10 రోజులు అవ్వలేదు. కడుపులోంచి బయటకు వచ్చిన ఈ పెద్దల వ్యవహారాల వల్ల, పెద్దల కుటుంబ కలహాల వల్ల, లేకపోతే తల్లిదండ్రుల కుటుంబ కలహాల వల్ల ముక్కు పచ్చలాన్ని, సమాజాన్ని చూడని, ఇంకా కడుపులోంచి ఇదేంటి, మంచేంటి, చెడ్డేంటి, ప్రకృతి ఏంటి, గాలేంటి, నీరేంటి, వాతావరణం ఏంటంటే ఇంకా తెలియని, ఆ స్పర్శ కూడా తెలియని ఒక ముక్కు పచ్చలారిని చిన్న పిల్ల హృదయ విదారక ఆ తల్లితో పాటు ఆ అమ్మాయి కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా, ఆ అమ్మాయి కూడా హస్తం ఉంటది, ఆ మేఘన కూడా వాళ్ళ అత్తగారు చెప్తున్నారు, లేకపోతే కుటుంబ బంధువులు చెప్తున్నారు, అందరూ కలిపి చేసేసారు కాబట్టి దాన్ని కూడా తోసేది. అంటే ముక్కు పచ్చలారిన పిల్ల కూడా జైలు, ఇప్పుడు తల్లితో పాటు పిల్ల కూడా ఆ శిక్ష అనుభవించాలి కదా. ఏం చేసిందని ఈ సమాజంలో తను పుట్టడం తప్ప, లేకపోతే ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమ దోమ అంటే ఇవన్నీ కూడా ప్రేమ వ్యవహారాల వల్ల. ఇప్పుడు మనం చూసుకునేది దర్శినిది కూడా ప్రేమ వ్యవహారం. ఆడపిల్లలు కూడా ఈరోజు మనం కొంచెం మీరు సెల్ ఫోన్స్, ఆడపిల్లలు కూడా కొంచెం మనం తప్పు పట్టాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఆడపిల్లలు కూడా విదేశీ కల్చర్స్కి అలవాటు పడిపోతున్నారు, లేకపోతే విదేశీ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఇది అని చెప్పేసి మగపిల్లల్ని వాళ్ళు కూడా రెచ్చగొట్టే వ్యవహారాలు కానీ, రెచ్చగొట్టేదనంగా ఉండడం కానీ, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ఆడపిల్లలు మెసేజెస్ ఇవన్నీ చాలా ఘోరంగా ఉంటుందండి. ఆ విషయాన్ని మనం ఖండించాలి. కొంతమంది అమ్మాయిలు, ముక్కుపచ్చలాన్న అమ్మాయిలు ఏది లేకపోయినప్పటికీ వాళ్ళ చదువు మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ, వాళ్ళ చదువు ఏదో వాళ్ళు చదువుకుంటూ వాళ్ళు మంచిగా మర్యాదగా వెళ్తున్నప్పటికీ కూడా ఇలాంటి మన సురేష్ లాంటి దరిద్ర కొట్టిన కొడుకులు కొంతమంది ఉండి ఆ పిల్లల ముక్కు పచ్చలాని జీవితాన్ని ఈరోజు దర్శినిని అనవసరంగా చంపేశాడు. వాడి భవిష్యత్తు నిండు 100 ఏళ్ల భవిష్యత్తును కూడా బుగ్గుపాలు చేసుకున్నాడు. అంటే ఇలాంటి హృదయ విదారక సంఘటనలు ఎంత ఘోరంగా. ఇప్పుడు ప్రేమ మైకంలో ఈరోజు మనం ఎన్ని ఒక ప్రేమించి తల్లికి ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని ప్రేమించిందని ఒక అమ్మాయి మేఘన తాలూకా సూర్య అనే అబ్బాయిని వాళ్ళ తల్లే చంపించడం, ఇదొక హృదయ విదారకమైన సంఘటన. అలాగే దర్శిని ప్రేమ దీంట్లోనే ఆ అమ్మాయి అనవసరంగా చచ్చిపోవడం, ఆ ఇష్టం లేని, ప్రమేయం లేని దీంట్లో ఆ ముక్కు పచ్చలారిని చిన్నపిల్ల మేఘన అయితే మరీ ఘోరం. మేఘన పాప మరీ ఇంకా భూమి మీద పడింది, ఇంకా భూమి మీద నుంచి బయటకు ఇంకా రాలేదు, సమాజాన్ని చూడలేదు. ఇలాంటి బాధలో ఈరోజు పద్మిని పిల్లలు కానీ భర్త ప్రేరేపించడం వల్ల ఈ పిల్లలందరూ ఎంత బాధపడలేదు. సమాజంలోని ఆడపిల్లలకి ఇంత అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఆడపిల్లలకి ఇన్ని అవమానాలు జరుగుతున్నాయి, ఆడపిల్లలకి ఇంత ఘోరంగా అవమానపరుస్తున్నారని మనం బాధపడాలా? లేక ముక్కు పచ్చలారిన పిల్లలు ఇందులో నలిగిపోతున్నారు, వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. ఎవరు చెప్పగలరండి వారు ఫ్యూచర్లో ఏమవ్వగలుగుతారో, ఎలా పెరగగలుగుతారో, ఎంత బాగా దేశానికి ఉపయోగపడే ఒక మంచి మనుషులుగా తయారవగలుగుతారో? అదంతా మనం ఆలోచించకుండా ఆ ముక్కు పచ్చలాని ఇంట్లో క్షణికావేశాల వల్ల, లేకపోతే తల్లిదండ్రుల మధ్య గొడవల వల్ల, లేకపోతే కుటుంబ కలహాల వల్ల ఎంతమంది పిల్లలు సభ్య సమాజంలోని ఏమీ లేకుండా, తల్లిదండ్రులు లేకుండా సభ్య సమాజంలోని ఈరోజు అనాథలుగా, ఈరోజు ఇప్పుడు మన అంటే సమాజంలో ఇంకా కళ్ళు తెరవని పసికందు. ఇప్పుడు మన మేఘన ఆడపిల్ల పుట్టిన ఆడపిల్ల తండ్రిని కోల్పోయింది. పుట్టిన 10 రోజులకే తండ్రిని కోల్పోయింది. తల్లిని ఒక దోషురాలుగా, ఒక దోషిగా, తండ్రిని చంపిన హత్య కేసులో తల్లి దోషిగా జైలుకి అనుభవిస్తుంది. అంటే ప్రేమ ఎంత మైకంతో, ప్రేమ ఎందుకు అవుతున్నావు ఇలాంటి అమ్మాయిల పాలిట శాపంగా ఎందుకు తయారవుతుంది? ప్రేమ అనే ఒక వ్యవహారం, ప్రేమ అనే వ్యవహారంలో ఈరోజు దర్శిని చనిపోయింది. ప్రేమ అనే వ్యవహారంలో ఒక సూర్య లాంటి అమాయకుడు ఈరోజు అత్తని వారించాడని అనవసరంగా ఆ అబ్బాయి
తన నిండు నూరేళ్ల భవిష్యత్తు పాడు చేసుకున్నాడు. ఇలా ఎంత ఘోరాతి ఘోరంగా ముక్కుపట్ల అనే సమాజానికి ఏమీ తెలియకుండా పుట్టిన పసికందులు మనం ఏం చేస్తున్నామో ఏంటి జరుగుతుందో తెలియని సమాజంలో తెలియని పిల్లలు ఈరోజు బాధపడుతుంటే, ఈరోజు పద్మినికి పుట్టిన 2 పిల్లలు కానీ పాప బాబు కానీ, ఈరోజు మేఘనాకు పుట్టిన ఒక పాప కానీ సమాజంలో వారెందుకు ఇలా అన్యాయం పడాల్సి ఉంటుంది, సమాజంలో వాళ్ళు ఎందుకు బాధపడాల్సి ఉంటుంది, తల్లిదండ్రులు కుటుంబాలు చేసిన తప్పులకు వాళ్ళెందుకు బాధ్యులు అవ్వాల్సి ఉంటుంది. ఈరోజు మనం అంతా ఆలోచించాల్సిన అవసరం విషయం ఉంది. ఎందుకంటే అక్కడే కూడా ఒక ఆడపిల్ల ఉంది, అక్కడే కూడా ఒక చిన్న పసిపిల్ల ఉంది, ఇంకా ముక్కు పచ్చలారని పసిపిల్ల, సమాజంలో ఏమీ తెలియదు, పుట్టిన గాలి కూడా పీల్చలేని పిల్ల, సమాజంలోని సమాజ వాతావరణంలో మన సభ్య సమాజంలో సిగ్గుతో తలదించుకోండి మీ అందరూ కూడా. ఎందుకంటే ఏం చేస్తున్నాం మనం, ఈ సమాజంలో మనం ఎలా బ్రతకాలనుకుంటున్నాం, మనం మనకి మన హక్కులే కాదు, మనకు పుట్టిన కడుపులు పుట్టిన పిల్లల హక్కులు వాళ్ళ భవిష్యత్తులు కూడా మన చేతిలో ఉన్నాయి. కాబట్టి మనం వాటి గురించి ఎలాగ స్పందించాల్సి ఉంటుంది, మనం వాటి గురించి ఎలాగ ఆలోచించాల్సి ఉంటుంది, మనం వాళ్ళ గురించి ఎంతగా రాజీ పడాల్సి ఉంటుంది, మనం వాళ్ళ గురించి మన సమాజంలో లేకపోతే ఒక రోల్ మోడల్గా ఎలా బ్రతకాల్సి ఉంటుంది. సమాజంలో చాలా మంది ఆడపిల్లలు ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఈరోజు క్షణిక అవసరంలో కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, లేకపోతే ఏదో దీనివల్ల చచ్చిపోతున్నారు, లేకపోతే భర్త చచ్చిపోతున్నాడు, లేకపోతే ఏదో చచ్చిపోతున్నాడు, ఆ భర్త కూడా నిందితుడే. ఈరోజు పద్మిని హత్య జరగడానికి, పద్మిని చంపడానికి, ఆ పిల్లల భవిష్యత్తును పాడు చేయడానికి వాడికే హక్కు ఉందండి, పిల్లల భవిష్యత్తును కూడా కాలరాయడానికి. ఇలా చాలా చాలా సంఘటనలు మన హృదయ విదారకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో అనకూడదు కానీ ఇంత మరీ ఘోరంగా 1-2 days వ్యవధిలోనే విశాఖ ఎక్స్ప్రెస్లో, అది కూడా మన విశాఖపట్నానికి వస్తున్న, అంటే మన ఉత్తరాంధ్రకు వస్తున్న ఒక అమ్మాయికి కూడా అది కూడా అన్యాయం. అంటే అందం అనేది ఆడపిల్లలకి శాపమా, లేకపోతే ఆడపిల్లలు చేసుకున్న పాపమా, అందంగా ఉన్నారు లేకపోతే ఒక్కదాయి పనిచేస్తుంది. ఆడపిల్ల అంటేనే అది ఒక ఆట వస్తువు, ఆడపిల్ల అంటేనే అది శృంగార వస్తువు. ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలు కానీ సభ్య సమాజాలు సిగ్గు తెచ్చుకునే విధంగా ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఎన్నో అవమానాలు పడుతుంది, ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఎంత అవమానాలు పడుతుంది, చెప్పుకోలేని పరిస్థితులు. ఒక కలెక్టర్లు కమిషనర్లు కూడా ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్లో మనం చూసాం, ఎవరితో చెప్పుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఆడపిల్లని అఘాయిత్యం చేశారంటే, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఆడపిల్లకి మానభంగం చేశారంటే ఎవరితో చెప్పుకుంటారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. ఈరోజు వ్యవస్థలన్నీ ఉన్నాయి, వ్యవస్థలు మాకు వెనుతాడుతున్నాయి, వ్యవస్థలు మా వెనుకున్నాయని ఆడపిల్ల ముందడుగు వేయడానికి, డేరింగ్ గా ఏదైనా స్టెప్ తీసుకోవడానికి, డేరింగ్ గా ఏదైనా మాట్లాడడానికి, డేరింగ్ గా ఏదైనా చేయడానికి మనం చేసే ఈ చట్టాలు, న్యాయాలు, ధర్మాలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇంకా ఆడపిల్ల స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి, 77 సంవత్సరాలు వచ్చేసిందని మనం జెండాలు ఎగరేసేసి మనం సెల్యూట్లు కొట్టేసి సంతోషపడిపోయి సంబరాలు చేసేసుకుంటున్నాం. కానీ ఇప్పటికీ కూడా ఆడపిల్లల మీద అగాత్యాలు ఆగట్లేదు, జరుగుతూనే ఉంటున్నాయి. ఈ రోజు మన విశాఖ ఎక్స్ప్రెస్ లో మనకి ఈ జరిగిన దుర్ఘటన ఎంత హృదయ విదారకం. ట్రైన్లోంచి ఒకవేళ అమ్మాయి చచ్చిపోయి ఉంటే, తాగిన మత్తులో తాగిన మైకుల్లోనే అమ్మాయి ఒక టీచర్ అంట, ఆవిడ భర్త సికింద్రాబాద్లో ఎక్కించాడు, బండి ఎక్కింది, వస్తుంది నంద్యాల నల్గొండ దగ్గర మిర్యాలగూడ జంక్షన్ నుంచి వెళ్తుంది, టాయిలెట్కి వెళ్ళిందంట. టాయిలెట్కి వెళ్ళి వస్తుంటే వాడు చేయి పట్టుకుని లాగి అమ్మాయి మీద అసభ్యంగా ప్రవర్తిస్తే తోసేసాడంట. ఇంకా ట్రైన్ స్లోగా కదులుతుంది, వాడు కూడా పడిపోయాడు, ఇద్దరు పడిపోయారు కాబట్టి బ్రతికి బట్టగట్టారు. లేకపోతే ఎలా ఉంటుందండి సంఘటనలు, ఎలా ఉంటాయి సంఘటనలు, ఎలా చూడాల్సి ఉంటుంది మనం వీటన్నిటిని కూడా. కాబట్టి ఇలాంటి హృదయ విదారకమైన సంఘటనలు ఆడపిల్లల మీద జరుగుతున్నాయి. ఈరోజు డ్రగ్స్ మాఫియాల్లో కానీ, డ్రగ్స్ని పూర్తిగా బ్యాన్ చేయడం వల్ల కానీ, లేకపోతే మాదక ద్రవ్యాలు ఎక్కడ దొరకపోవడం వల్ల కానీ మనుషులు పిచ్చెక్కిపోయి పెచ్చగా వ్యవహరిస్తూ ఈరోజు ఆడపిల్లలు ఇంత అవమానకరంగా, ఆడపిల్లలు ఇంత ఘోరంగా, ఆడపిల్లలకి ఆత్మరక్షణ కోసం వాడు ఎన్ని మనం చట్టాలు వచ్చినప్పటికీ, ఎంత ఇది చేసిన భయభ్రాంతులు చేసినప్పటికీ, ఆడపిల్లల్ని రేప్ చేస్తే ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఇప్పుడు ముక్కు పట్ల మైనర్లు, వాళ్ళకి ఏం తెలుసండి ఇది తప్పు ఒప్పు అని తెలియని పిల్లలు, వాళ్ళు పరిగెట్టించి వాళ్ళు చంపి వాళ్ళ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చడమే తప్ప మనం ఎంతగా ఈ సమాజాన్ని మార్చాలని ఎంతగా ప్రయత్నించినప్పుడు కూడా సమాజంలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి 75 ఏళ్ల స్వాతంత్రమా నువ్వు ఎక్కడా అని మనం అందరం సప్పట్లు కొట్టుకోవాలా, మనం సంతోషపడిపోవాలా. స్వాతంత్రం వచ్చినని సభలే చేసి సంబరాలు చేసుకోవాలా, లేకపోతే స్వాతంత్ర దినోత్సవానికి దగ్గరగా ఉన్నాం, మనం ఎంత బాగా ఆడపిల్లలకి ఇంకా అంటే గాంధీ గారి కన్నకాలు ఇంకా సార్థకం అయిపోయిందా లేదా అని మనం ఇంకా సంతోషపడిపోవాలా, లేకపోతే విచారించాలా, ఏం చేయాలో అయోమైన పరిస్థితులను నీ వీడియో పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే
ఈరోజు ఒక దర్శనికి జరిగిందే అవమానం, అన్యాయం. ఒక ఆడపిల్లని అంత ఘోరంగా బట్టలిపి మరి తన ఇంటిలోనే భద్రత, ఒక ఆడపిల్లకి భద్రత లేకపోతే ఒక ఆడపిల్లకి ట్రైన్లోని, ఇప్పుడు ట్రైన్ అంటే అక్కడ అంతమంది చుట్టూ మనుషులు చూస్తుంటుండగా ఒక ఆడపిల్లకి అన్యాయం అక్కడ అవమానపరిస్తే, ఆఫీసెస్లో ఆడపిల్ల ఒక శృంగార వస్తువుగా చూసేస్తుంటే, ఒక షాపింగ్ మాల్స్లో కానీ ఎక్కడికి వెళ్ళినా, నడి రోడ్ల మీద, బస్ స్టాప్లోని, ట్రైన్లోని, ఎక్కడైనా ఆడపిల్ల అంటే ఒక శృంగార వస్తువు అంటూ చూస్తూ ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రతి ఒక పురుషుడు వ్యవహరిస్తుంది. నిజంగా మనం ఈ సందర్భంగా చెప్పుకు తీరాలండి. ఇంత చిన్న చిన్న పిల్లలకి ఒక ఆడపిల్లల ప్రేమేం లేకుండా వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు ఈరోజు మిర్యాలగూడలో అంత చిన్న పిల్ల అండి, నంద్యాల జిల్లాలో మనకి అంత చిన్న పిల్ల నందికొట్కూరు అంటే ఎంత, నంద్యాల జిల్లాలో నందికొట్కూరు పొచ్చమల్లి గ్రామంలో ఆ పిల్లకి ఏం తెలుస్తుందండి? 8 సంవత్సరాల పిల్ల. అంటే ఈ సంఘటనలు ఎంత హృదయ విదారకంగా ఉంటాయి. ఈ సమస్యలు ఆగుతాయని చూసి విసిగెక్కిపోయి వేసారిపోయి, కానీ భరతమాతకి, న్యాయ వ్యవస్థకి కళ్ళకి ఎందుకు గంతలు కడతారంటే అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. చట్టాలని చుట్టాలుగా వస్తున్నప్పుడు కూడా న్యాయదేవత కళ్ళకి ఎందుకు గంతలు కడుతున్నారో నాకు ఈరోజు అర్థమయ్యి నేను ఈ మనోవేదనని నేను భరించలేక మీకు మాటల ద్వారా లేవు చెప్తున్నాను. కాబట్టి ఆడపిల్లల మీద అగాచాలు ఆగుతాయి. ఆడపిల్లల ఆత్మరక్షణ కోసం ఎన్ని చర్యలు చిన్నప్పటి నుంచి స్కూల్స్లోని వీటిలోని కూడా ఆడపిల్లలకి ఆత్మరక్షణ చుట్టాలు, వ్యవస్థలు, కుటుంబాలు, తల్లిదండ్రులు, భర్తలు, ఎంతమంది ఆడపిల్లలకి రక్షణగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ముక్కు పచ్చలారిన అమ్మాయిలు ఈరోజు హృదయ విదారకంగా ఎంత ఘోరంగా నడి రోడ్ల మీద అవమానపడుతూ, నడి రోడ్ల మీద నెత్తుటేర్లు పారుతూ, నడి రోడ్డు మీద తనువు చాలిస్తూ ఉంటే మనం మరొక్కసారి ఎందుకంటే స్వాతంత్రమా, 75 ఏళ్ల స్వాతంత్రమా, నువ్వు వచ్చి మాకేం చేసావు, మా ఆడపిల్లలకి ఏం చేసావని మరొక్కసారి నాకు ప్రశ్నించాలనిపించిందండి. కాబట్టి స్వాతంత్రమా, నువ్వు వచ్చావని మేము సంబరాలు చేసుకుంటున్నావా? రేపు నెక్స్ట్ మంత్ నువ్వు వస్తున్నావని మేము సంబరాలు చేసుకొని మేము సంతోషపడిపోవాలా? లేక ఇంకా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు లాగలేదు, ఆడపిల్లల మీద అన్యాయాలు ఆగలేదు. రోజుకొకటి, ప్రాంతానికి ఒకటి, పూటకొకటి, గంటకొకటి, నిమిషానికొకటి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఇంకా బాధపడాలా? కాబట్టి గాంధీ కన్నకల ఎప్పుడు సార్థకమవుతుంది? 75 ఏళ్ల స్వాతంత్రమా, నువ్వు మాకు నిజంగా సంపూర్ణ స్వాతంత్రాన్ని ఎప్పుడు తీసుకొస్తావో, ఆడపిల్లల మీద పూర్తిగా అఘాయిత్యాలు ఎప్పుడు ఆగిపోతాయని మరొక్కసారి నేను ప్రశ్నించాలని ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన ఛానల్ నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మేము ఈ గ్రూప్స్ ఫార్వర్డ్ చేయండి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హర్ష.